चतुर्मुषकविनाशकारणं नमा विघ्नेश्वरपादपङ्कजं गणानाथं गणपतिं हवामहे कविं कविनुपस्रवस्तवं जयशराजं ब्रह्मणां ब्राह्मणसदान् शृण्वन्नोतिविश्वासादनं महागणाधिपतये नमः। वागर्धाव संवृत्तवागर्धो प्रतिपत्तये जगदोपितरवन्दे पार्वती परमेश्वरं गुरवे सर्वलोकानां विषयेवरोग्णां विधेय सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। ओं श्री शंभुलिंगेश्वरार्पणमस्तु। परमेश्वर स्वरूपమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ మనం నిన్నటి రోజు సృష్టిలో ఎక్కడ లేనటువంటిది బ్రహ్మాండంలో ఒకే ఒక చోట దొరికే పాతాళ గంగను కర్ణాటకలోని షిమొగ్గలో దొరుకుతుందనే విషయాన్ని నిన్న తెలుసుకున్నాం మనం. ఇది మొత్తం బ్రహ్మాండంలోనే నేరుగా పాతాళ గంగ పైకి ఉబికి వచ్చే ఏకైక స్థలం అది. ఇక భగవంతుడి ఉనికి గురించి ఎప్పుడు ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి. చాలామంది నమ్ముతారు, కొందరు నమ్మరు. అది వారి వారి సంస్కారాన్ని బట్టి, వారి వారి అనుభవాన్ని బట్టి అది ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని అనుకునే వారికి ప్రతి అంశంలోని భగవంతుడు ఉనికి తెలుస్తుంది స్పష్టంగా. లేదు అనుకునే వానికి ఎప్పటికీ తెలవలేదు. ఇలాగా ఈ ఉన్నాడా లేదా అనే ప్రశ్నలు సృష్టి ఆరంభమైనప్పటి నుంచి ఉంది, సృష్టి అంతమయ్యేంత వరకు ఉంటుంది. ఎందుకంటే ఒక వాదానికి ప్రతివాదం అనేది ఎప్పుడు ఎల్లకాలంలో ఉండనే ఉంటుంది. అలాగా రీసెంట్గా మనకి తెలిసిన వాళ్ళలో స్టీఫెన్ హాకింగ్ అనే ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు మంచి విజ్ఞాని. ఆయన తాకని అంశం లేదు. బ్రహ్మాండంలో ఏమేమి మార్పులు జరుగుతున్నాయో, ఏ నక్షత్ర సమూహాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి ఉనికి ఎలాగా, ఎంతకాలం జీవిస్తాయి, ఎన్ని కాలం తర్వాత మరణిస్తాయి అనే దాన్ని చాలా స్పష్టంగా ఆయన నోట్ చేసినాడు. ఆయన వయసులో ఉండగా ఒకసారి ఒక ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నలో ఆయన అంటాడనమాట, దేవుడు అనేది చేతకాని వాళ్ళు సృష్టించుకున్న ఒక అంశం. వాళ్ళు ఏ పనినైతే చేయలేకపోతారో దాన్ని దేవుడి మీద తోయడానికి వాళ్ళు ఒక క్యారెక్టర్ని పుట్టించుకున్నారు. అక్కడ దేవుడు అనేవాడు పుట్టాడు, కానీ దేవుడు అనేది నిజంగా లేదు. వారి చేతకానితనం దేవుణ్ణి ఆవిర్భవింపచేసింది అనే ఒక మాటని, ఒక భారీ స్టేట్మెంట్ ఆయన రికార్డ్ చేస్తాడు. ఇలాగా జరిగినప్పుడు ఏమైపోతుందంటే, అది జరిగిన కొద్ది కాలంలో ఆయన బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. అంటే మొత్తం ఏ అవయం పని చేయకుండా అయిపోయి లాస్ట్కి లేచి నిలబడలేని దౌర్భాగ్య స్థితికి వచ్చేస్తాడు ఆయన. ఇక జీవిత కాలం అంతా ఆయన తన ప్రయోగాలు చేసినప్పటికీ ఆయన ఒక వీల్ చైర్లోకే పరిమితం అయిపోయాడు. ఆయన జీవితం అంతా ఏది చేయాలన్నా కేవలం నోటి సిగ్నల్స్తో ఆయన ఒక కంప్యూటర్ కీప్యాడ్ని అమర్చుకొని వీల్ చైర్కి ఒక జీవితకాలం దాంతోనే ఎక్స్పెరిమెంట్లు చేశాడు. దేవుడి ఉనికిని ప్రశ్నించిన కొద్ది కాలంలోనే దేవుడు ఆయనకి ఇది రోగాన్ని కట్టబెట్టాడు. ఆయన జీవితకాలం తనకు ఎలా అయిందని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి ఆయనకి సమాధానం దొరకలేదు. అంత పెద్ద శాస్త్రవేత్త, బ్రహ్మాండంలోని ప్రతి అంశాన్ని తాకిన వ్యక్తికి తన దేహంలో ఏం రోగం ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఆ భగవంతుడు కల్పించాడు. ఉనికిని మిగిల్చుకోవడానికి ఒక్కొక్కసారి దేవుడు ఇలాంటి ప్రతిక్రియలు చేస్తూ ఉంటాడు. అలాగే టైటానిక్ షిప్ గురించి మనలో చాలామందికి తెలుసు, సినిమా కూడా వచ్చింది మనకి. ఈ టైటానిక్ షిప్లో ఏమవుతుందంటే, జేపీ మోర్గన్ అనే ఆయన దీనికి యజమాని. అప్పట్లో దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఒక బృహత్తరమైన టైటానిక్ షిప్ని తయారు చేయాలని చెప్పేసి ఆయన ఆ పెద్ద ఘనకార్యానికి ఒడిగడతాడు. ఆయన ఉండే జీవితంలో తాను సంపాదించుకున్న మొత్తం విత్తాన్ని దానికే పెట్టేస్తాడు. అది ఎలా తయారవుతుందంటే చాలా పెద్దది. అది భూమండలమా, ఒక స్టీమరా అని చూస్తే తప్ప అర్థం కాలేని, దూరం నుంచి చూస్తే ఏదో పెద్ద మట్టి దిబ్బలా కనిపించేది. అంత పెద్ద షిప్ని తయారు చేసి ఆయన దాదాపు 13 అంతస్తుల స్టోరీడ్ బిల్డింగ్ లాగా తయారు చేసి ఆ టైటానిక్ని ఇనాగరేట్ చేసి ఈ ప్రయాణికుల్ని తీసుకొని పోయే టైంలో ఆయన ఒక ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబు, భగవంతుడే వచ్చినా కూడా నా పడవను తాకలేడు అని ఒక మాట చెప్తాడు ఆయన. ఇక్కడ చూడండి, ఒక మనిషి తాను చేసుకున్న పనికి దైవం తోడైంది అని అనుకుంటే వాడు జీవితకాలం సుఖంగానే ఉంటాడు, వాడికి ఏ ఇబ్బంది లేదు. ఏది చేసినా ఇది నా వల్లే జరిగింది అనుకుంటే వాడి ముప్పు కాలం స్టార్ట్ అయింది అనేది అర్థం. ఇక్కడ నేను అనేది ఎప్పుడైతే వదులుకుంటాడో మనిషి, అప్పటి నుంచి మనీషిగా మారతాడు. చూడండి, మనిషికి ఏమంటే, మనిషి భౌతిక అవసరాల కోసం, తన సంసారం కోసం, తన కష్టాల కోసం, తన సుఖాల కోసం కష్టపడతాడు. మనిషి అంటే ఋషి అని అర్థం. ఈ ఋషి తన స్వార్థం కోసం కాకుండా
సమాజ హితువు కోసం, సమాజం కోసం పాటుపడుతూ భార్య పిల్లలనే అంశాలు లేకుండా ఆయన ఏకాంత జీవితం గడుపుతాడు. అలాగే మనకి మనిషిలాగా ఉండేదానికంటే మనీషిలాగా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో భగవంతుడు మాకు తెలియజేస్తాడు. అలాగే ఈ టైటానిక్ షిప్ అయితేనేమి, స్టీఫెన్ హాకింగ్ అయితేనేమి దేవుడి ఉనికిని ప్రశ్నించిన వాళ్ళు ఎవరూ నిలబడలేదు. ఇక మూడోదిగా రీసెంట్గా లాస్ ఏంజల్స్, రష్యా అంటే యుఎస్ఏలో లాస్ ఏంజల్స్ అనే సిటీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అది ఏ స్థాయి అగ్ని ప్రమాదం అంటే వేలకు వేల హెక్టార్ల భూములు మట్టికి ఆహుతైపోయి మట్టి దిబ్బలుగా మారి పెద్ద పెద్ద హాలీవుడ్లో ఉండే పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఆ ఏరియాలోనే, మనకి ఈ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఎలా ఉన్నారో మన స్టార్స్, లాస్ ఏంజల్స్లో వాళ్ళు ఉండే ఏరియాలు చాలా పుంకాన పుంకలుగా పెద్ద డబ్బుండే ప్రతి యాక్టరు అక్కడే కట్టుకున్నారు. వాళ్ళు అక్కడ మనలాగా కాదు, వాళ్ళు ఒక విల్లాని కట్టుకొని దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు ఇంకెవరు ఉండరు. ఇంకా అంత పెద్ద ఆచ్ఛాదన అంటే పెద్ద ఓపెన్ సైట్లో మధ్యలో ఇల్లు కట్టుకొని వాళ్ళు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఉత్సవాలు జరిగినాయి. ఆ ఉత్సవంలో ఒక యాంకరు ఒక మాట తెలిసనిందో తెలియకనిందో కానీ ఆమె యాక్టర్స్ని పిలిచేటప్పుడు ఒక మాట అనింది, ఇది లాస్ ఏంజల్స్ సిటీ, ఇక్కడ ఎక్కడైతే దేవుడు లేదో అటువంటి గడ్డ ఇది అని ఆమె అనింది. అంటే ఇక్కడ దేవుడు అనేవాడు లేదు, మనకి మనమే దేవుళ్ళు అనే ఉద్దేశం వచ్చేలాగా ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కేవలం 3 నుంచి 5 రోజుల లోపల ఎటువంటి దావానంలా ఏర్పడిందంటే ఆ మట్టి ఎప్పుడైతే ఈ ఫైర్ యాక్సిడెంటు ఆ గాలికి తోడై ఊరికే వేల ఎకరాలు అర్ధ గంటల్లో గంటల్లో దహనం బూడిద కుప్పలైపోయి ఎవరైతే ఈ హాలీవుడ్లో సో కాల్డ్ హీరోలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులన్నీ మట్టి దిబ్బలైపోయి బూడిదమయం అయిపోయినాయి. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఎవరు నువ్వు అనే ప్రశ్న వచ్చింది అంటే నీ వినాశకాలం నీ వీపెనకే ఉందనేది మనకి సూచనప్రాయంగా తెలుస్తుంది. అందుకే తెలీదు అంటే తెలియదని చెప్పడం వేరు. ఇప్పుడు పాపులర్ చెప్పుల షాపులు మనకు బాగా తెలుసు. దాని అధినేత చుక్కపల్లి పిచ్చయ్య గారు, ఆయన దేవుణ్ణి నమ్మలేదు కానీ అగౌరవపరచలేదు. ఆయన జీవితకాలం ఒకే మాట అంటున్నారు, దేవుడు శ్రమ ఇవి రెండు ఒకటే, నేను శ్రమని నమ్మినాను, మీరు దేవుడిని నమ్ముతున్నారు అని చెప్పేవాడు. ఎందుకంటే అక్కడ కూడా ఆయన దేవుడు లేదనే మాటని కౌంటర్ చేయలే. ఇక్కడ దేవుణ్ణి నేను శ్రమనే దేవుళ్ళా చూస్తున్నాను కాబట్టి నాకు శ్రమే దేవుడు అని చెప్పేసి ఆయన జీవితకాలంలో ఏ ఒక్క దేవునికి నమస్కారం చేయలేదు, ఏ ఒక్క పటానికి ఒక పువ్వు ఎక్కలేదు. ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కౌంటర్ చేయలేదు దేవుడు ఉన్నావా లేదా అనే ఉనికిని. అలాగా ఉనికిని కౌంటర్ చేస్తే నీ ముప్పు నీ వీపెనకలో ఉంది అని చెప్పడానికి ఈ 3 సందర్భాలు మనకు ఖచ్చితంగా పనికొస్తాయి. ఇక మనకి పెళ్లిలో సప్తపది వేపిస్తారు. అంటే 7 అడుగులు ఒక అగ్నిగుండం చుట్టూ తాళి అయిపోయిన తర్వాత నవవధువుల్ని ఆ 7 చుట్లు అక్కడ తిరుపుతారు. పరిక్రమ అంటారు, లేదా ఒక ప్రదక్షిణ అనుకోండి మా భాషలో. అలా 7 చుట్లు తిప్పిన తర్వాత వాళ్ళని కూర్చోపెడతారు మంగళం పీఠాలపైన. ఈ మళ్ళీ ఎన్నో అడుగులు వేయాల్సిన చోట కేవలం 7 అడుగులు మాత్రమే ఎందుకు వేస్తున్నారు? ఎందుకంటే చాలామందికి తెలియని విషయం, సైన్స్ దాగుంటే అంశం. ఒక సర్కిల్ని మనం గీస్తే, అంటే ఒక వృత్తాన్ని మనం గీయగలిగితే దానికి కోణం 360 డిగ్రీలు వస్తుంది. అంటే 360 డిగ్రీలు కంప్లీట్ అయితేనే ఒక సర్కిల్ అవుతుంది. అలాగా ఈ 360 డిగ్రీల్ని ప్రతి నంబర్తో నువ్వు భాగించవచ్చు. శేషం 0 వస్తుంది. అంటే మనం తీసేస్తే శేషం 0 మిగులుతుంది. అలాగా ఈ వైదిక ఏదైతే కార్యక్రమాల్లో ఉంటాయో ఏది చేసినా శేషం 0 వచ్చిందనుకోండి ఆ పని నిలబడదు. ఇది వైవాహం. అంటే వివాహం అనేది ఇది 2 జీవితాలకు సంబంధించి కొన్ని వందల సంవత్సరాలు. అంటే అప్పట్లో 120 సంవత్సరాల ఆయుష్ ఉండేవాళ్ళు. 120 సంవత్సరాల్లో వాళ్ళు 20 ఏళ్ల పెళ్ళైనా కనీసం 100 సంవత్సరాలు కలిసి ఉండాలి. కాబట్టి అంతటి శక్తివంతంగా ఉండాలి. కాబట్టి దాన్ని ఏం చేయాలని లెక్క చేసి చివరాఖరికి 360ని అన్ని సంఖ్యలతో చేసేస్తే 0 వస్తుంది. శేషం 0 వస్తే అక్కడ పెళ్లి ఫలితం కూడా 0 అయిపోతుంది. కాబట్టి 0 రాలేని ఒక నంబర్ని వాళ్ళు ఎత్తుకుంటూ పోయినారు. అప్పుడు 360 డిగ్రీల్ని 7తో భాగిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత శేషం మిగులుతుంది. ఆ శేషం మిగిలేది పవిత్రమైన సంఖ్య అని చెప్పేసి అప్పుడు 7 ఋషులకు 7 సముద్రాలకు
ఇలాగా సప్తానికి ఏదైతే ముడిపడి ఉందో వాటన్నిటిని తీసుకొని అప్పుడు వాళ్ళు సప్తపది అనే దాన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి 7 అడుగులు వేపించే సంప్రదాయం వచ్చింది. లేదంటే 7 చుట్లు చేపిస్తారు, కొందరు 7 అడుగులు వేపిస్తారు. ఈ సప్తపదికి అర్థం ఎందుకంటే 360 డిగ్రీలని 7తో ఎప్పటికీ భాగించలేము కాబట్టి, శేషం మిగులుతుంది కాబట్టి, శేషం మిగిలే జీవితం బాగుంటుంది కాబట్టి మనకి ఈ శాస్త్రాల్లో సప్తపది అనే అంశం వచ్చింది. ఇక మనకి బాబాల్లో అవధూతల్లో భారతదేశంలో కొదవలేదు. కైంచీధామ్ అని ఉత్తర భారతదేశంలో ఒక ఆశ్రమం ఉంది. ఈ కైంచీధామ్లో ఒక బాబా నివసించేవాడు. ఆయన పేరు కరోలీ బాబా. ఆయన సాక్షాత్తు హనుమంతుడి అంశం అనేసి అక్కడ ఉండే లోకల్ వాళ్ళు ప్రగాఢంగా విశ్వసించేవాళ్ళు. ఈయన ఒకసారి ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయనకి ఒంటి మీద స్పృహ ఉండదు. ఒక లావుపాటి కమ్మడి ఎప్పుడు వేసుకునేవాడు. మంచి బృహత్ ఆకారం మనిషి, ఆంజనేయ స్వామిలాగే దిట్టంగా ఉండేవాడు. ఎప్పుడు ఒక కంబడిని చుట్టుకొని ఉండేవాడు. ఒకసారి ఆయన ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి ఒక ట్రైన్ ఎక్కేస్తాడు. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక టీసీ, కొత్తగా జాయిన్ అయిన ఒక టీసీ అక్కడ చెక్ చేసుకుంటూ వస్తాడు. చెక్ చేసుకుంటూ వచ్చి అందరి టికెట్లు చెక్ చేసి టిక్ చేసుకుంటూ పోతాడు. ఈయన ఒక చోట కిటికీ కానుకొని నిద్రపోతుంటాడు బాబా. ఆయన వచ్చేసి టికెట్ని అడుగుతాడు. టికెట్ అడిగితే ఆయన అంటాడు లేదంటాడు నా దగ్గర. అట్లయితే కిందికి దిగోండి, నెక్స్ట్ స్టేషన్, ఒక 5 నిమిషాలు ఇంకో స్టేషన్ వస్తుంది, స్టేషన్లో దిగిపో ఉంటాడు. ఆయన త్వరగా దిగడు. అక్కడ ఉండేవాళ్ళు కూడా చెప్తారు లేదా ఆయన బాబా ఇక్కడ చాలా గొప్ప మనిషి, వదిలేసేయండి దానికేమంటే, మీకేమయ్యా వస్తే మా ఉద్యోగాలు పోతాయి, మీరు కూర్చున్నారు కదా, మీరు కూర్చోండి మీ టికెట్లో పెట్టుకొని అని చెప్పేసి ఆయన కిందికి దించేస్తారు. ఆయన కిందకి దిగి ఏం వాదించకుండా చక్కగా పోయి ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక బెంచ్ వేసి ఉంటారు. ఆ బెంచ్ మీద ముదురుకొని పడుకుంటాడు ఆయన. కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు సిగ్నల్స్ ఇచ్చి పుచ్చుకున్న తర్వాత ట్రైన్ని స్టార్ట్ చేస్తే ట్రైన్ స్టార్ట్ కాదు. అప్పుడు ఈ టీసీ కిందకి దిగి అక్కడ ముందు డ్రైవర్ దగ్గరికి, పైలట్ దగ్గరికి, ఆటో లోకో పైలట్ అంటారు వాళ్ళు. ఆ లోకో పైలట్ దగ్గరికి పోతే లేదు, ఇంజన్లో ప్రాబ్లం ఉంది, ముందుకు కదలడం లేదు. అక్కడ ఉండే లోకల్ టెక్నీషియన్ని పిలిపించి చూస్తే కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు. వీళ్ళు దాదాపు 40 నిమిషాలు ఆ స్టేషన్లో ఆగిపోతుంది ఆ ట్రైన్. అప్పుడు అందరూ ప్యాసింజర్స్లో ఒక ముసలం అదేమంటారు గలాబా ఏమైంది బాగుండేది కదా ట్రైన్, ఇక్కడ వరకు బాగానే వచ్చింది, ఇప్పుడు ఎందుకు పోవట్లేదు. చివరి ఆఖరికి ఒక ముసలాయన అంటాడు ఈ టీసీ ఆ ముసలాయిని దింపేసినాడు, అందుకే ఈ ట్రైన్ కదలడం లేదు. అందరు నవ్వుతారే, నీకు తలకాయ తిక్కపట్టింది, ముసలోడు దిగితే ట్రైన్ ఎందుకు కదలదు, ఇప్పుడు ముసలోడు ఎక్కితే ట్రైన్ స్టార్ట్ అవుతుందంటే ఎక్కించి చూడండి అంటాడు ఆయన. అప్పుడు అందరు పోయి పిలిచేకపోతారు. ఆ ముసలాయన అంటాడు వాళ్ళు వెళ్ళి పిలిస్తే రాడాయన, ఎవరైతే దింపినారో ఆయనే పోయి పిలిచాలంటాడు. అప్పుడు ఆ టీసీకి పాపం తప్పని పరిస్థితి, ప్యాసింజర్లు ప్రెషర్ పెడుతున్నారు, ఏమయ్యా నువ్వు పిలుస్తావా లేదా, మేము పోయేది ఉంది, మేము ఈడే ఆటలాడుకుంటుంటారని. అప్పుడు ఆ టీసీ పోయి ఆ బాబాని లేపుతాడు. ఆయన ఆల్రెడీ మంచి నిద్రలో ఉంటాడు ఆయన. అప్పుడు లేచి బాబా అని నిదానంగా లేస్తాడంటే, రండి ట్రైన్లో కూర్చోండి అంటే, రావాలా అంటాడు. రండి. అప్పుడు మళ్ళీ పోయి ఆయన ఏ సీట్లో కూర్చున్నాడు అదే సీట్లో కూర్చుంటాడు. మళ్ళీ నిద్రలో వెళ్ళిపోతాడు, జారుకుంటాడు ఆయన. నిద్రలో జారుకున్న తర్వాత అక్కడ ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది ట్రైన్కి. అప్పుడు మెల్లిగా ఇంజన్ కదలడం మొదలు పెడుతుంది. అందరూ బాబాకి జై జయనాదాలు చేస్తారు. ఏ స్టేషన్లో అయితే ఆ ట్రైన్ నిలబడిందో ఆ స్టేషన్ పేరు నీప్ కరోలి అంటారు, ఆ గ్రామం పేరు. ఎప్పుడైతే ఆ ట్రైన్నే నిలబెట్టిన మహానుభావుడు ఆ బాబా కాబట్టి ఆ రోజు నుంచి వ్యవహార నామం ఆ స్వామికి ఏమైపోయిందంటే నీప్ కరోలి బాబా అని. వ్యవహారంలో నీమ్ కరోలి బాబా అంటేనే అర్థమవుతుంది, ఉత్త బాబాలు అంటే చాలామంది ఉన్నారు. మరి ఈయన మహిమలు ఇంతేనా అంటే ఇంకొక సందర్భంలో ఒక అబ్బురపరిచే సంఘటన జరుగుతుంది. ఆయనకి ఎప్పుడూ అలవాటు ఉండే ఒక మంగళ ఆయన వచ్చేసి వారంలో 2 సార్లు ఆయనకి క్షవరం చేసి పోయేవాడు. అలా క్షవరం చేసేటప్పుడు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఈయన కూడా ఏదో కాయాల్లో ఉండేవాడు. ఫస్ట్ టైము ఆ రోజు ఆయన బాధ చెప్పుకోవడం మొదలు పెడతాడు ఆ మంగళ ఆయన అంటాడు బాగానే ఉంటావే రోజు, ఈరోజు ఏమైంది చాలా బాధలో ఉన్నామంటే, స్వామి మీరు అనుమతిస్తే మీకు నా కష్టం చెప్పుకుంటాను నేను. సరే చెప్పు, ఏం చెప్పు అంటే ఆయన అంటాడు స్వామి నాకుండేది ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి ఒక 5 ఏళ్ల కింద నేను తిట్టినాను, వాడు ఏ పని చేయకుండా ఖాళీగా తిరగడం చూసి నువ్వు ప్రయోజకుడు కాదరా, ఇట్లా అయితే అడుక్కునేకపోతావు నువ్వు అని నేను కొంచెం గట్టిగా తిట్టినందుకు వాడు కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడు. ఇన్ని రోజులు ఎలాగో మర్చిపోయినాం, కానీ ఈ మధ్య నా భార్యకి మనోరోగం స్టార్ట్ అయ్యింది, నా కొడుకు ఎలా ఉన్నాడో లేదో అని
ఆమె అనారోగ్యం నన్ను రోజు రోజుకి కుంగదీస్తుంది, ఆమెను చూడలేకపోతున్నాను, ఈ కష్టం నుంచి నన్ను నువ్వే ఎట్లయినా బయట వెళ్ళ స్వామి. నేనేం వేస్తానురా, నాకేం తెలుస్తుంది దీంట్లో అని చెప్పేసి ఉండు జల్లి లఘుశంకం ముగించుకొని వస్తానని చెప్పేసి దీనికి పోతాడు స్వామి. పోయి ఒక 10 నిమిషాలు ఆగి వచ్చి తీసే అంటాడు. ఆల్రెడీ సగం గడ్డం అయి ఉంటుంది. అప్పుడు మిగతా సగం గడ్డం ఆయన లఘుశంక తీర్చుకున్న తర్వాత మిగతా గడ్డాన్ని తీసేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు, ఈయన ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ రోజు రాత్రి ఏ రోజైతే ఈయన క్షవరం చేసి వచ్చినాడో అదే రోజు రాత్రి ఆ కొడుకు దిగుతాడు. అంతా మాసిన గడ్డంతో ఒక శుభ్రత లేని ఒక స్థితిలో, అంటే ఎలా ఉంటాడంటే మామూలుగా దేహం మీద కూడా ఎటువంటి ఇది లేకుండా మనిషి అంతా చిరిగిన బట్టలు సరిగా లేని ఒక స్థితిలో కొడుకు ఇంటికి చేరుకుంటాడు. ఎప్పుడైతే ఫస్ట్ కొడుకుని చూసి గుర్తుపట్టాడు, చాలా రోజులు 5-6 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. చివరాఖరికి చూస్తే గుర్తుపడితే వీడు ఏమి ఇట్లయిపోయినాడు వీడు అని. అప్పుడు వాడిని ఇంట్లోకి తీసుకొని ఏమరా నీ పరిస్థితి, ఎందుకు ఇట్లయిపోయినావు అని అడిగి, అప్పుడు తల్లి, అప్పటి వరకు మంచానికి పడిన తల్లి టక్కున లేచి బిడ్డనిపై గట్టిగా అత్తుకొని ఏడవడం మొదలు పెడుతుంది. ఏమ్రా ఈ తల్లి ఇన్ని రోజులు గుర్తొచ్చింది ఏమ్రా నీకు, నేనే చేస్తుంటే కదరా, ఇంకొక 2 నెలలు ఆగింటే అది ఆమె ఏడుస్తుంది. అప్పుడు భర్త చెప్తాడు, ఇప్పుడు వాడు చెప్పే పరిస్థితిలో లేదు, వాడిని కాస్త ఊరటి స్నానం గినం చేసి భోంచేసి పడుకోబెట్టు, పొద్దున తీరిగ్గా అందరూ మాట్లాడదామని చెప్పేసి వానికి స్నానానికి నీళ్లు పెట్టి స్నానం చేయించి వానికి భోజనం పెట్టి పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత పొద్దున ఉదయం లేస్తారు. తల్లి ఇక కొడుకు వచ్చినాడన్న ఆనందంతో చాలా హుషారుగా అన్ని పనులు ఆమె చేసుకుంటుంటుంది. భర్తకు చూసి చాలా సంతోషం అయిపోతుంది, ఎన్ని రోజులకు నా భార్య ఇలా తిరుగుతూ ఉందని. కొడుకు ఇది చేసి పెట్టాలా అది చేసి పెట్టాలా, ఆమె మమకారం చూడండి, చాలా రోజుల తర్వాత కొడుకు వచ్చినాడు, ఇట్లయిపోయినాడు, వీడిని బాగా చేయాలి వీడిని. అలాగా ఉన్నప్పుడు మెల్లిగా కొడుకుని కూర్చోబెట్టుకొని తండ్రి మాట కలుపుతాడు. ఏం నాయనా ఇన్ని రోజులు ఎక్కడికి పోయినావు, ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాం మేము. అప్పుడు అంటాడు, నాన్న ఇప్పుడు కూడా నేను వచ్చేవాడిని కాదు, నేను ఇక్కడి నుంచి దాదాపు 180 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఒక పెద్ద హోటల్లో బయట సర్వర్గా పోతే ఎవరో ఒకరు చూసి మీకు చెప్తారని చెప్పేసి వంట రూమ్లో గిన్నెలు కడిగే ఒక పని చేసేవాడిని. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు బయటికి రాలే, మొత్తం గిన్నెలు కడుక్కుంటూ లోపలే ఉండేవాడిని, అక్కడే తిండి అక్కడే నిద్ర అంతా, నేను అందుకే ఎవరికి తెలియలేదు. కానీ నిన్న నేను గిన్నెలు కడిగేటప్పుడు ఒక ముసలాయన వచ్చి నా భుజం మీద చేసి నిలబడ్డాడు. మామూలుగా ఆ సెక్షన్లోకి ఎవరు రారు. ఒక ముసలాయన వచ్చి ఆయన అన్నాడు, ఒరే నాయన ఎన్ని రోజులు తల్లిదండ్రులను వదిలింటావురా, వాళ్ళు కూడా బెంగ పెట్టుకొని మీ అమ్మ అనారోగ్యం పాలైపోయింది, త్వరగా వెళ్ళి మీ అమ్మను కలువ, లేకపోతే నువ్వు జీవితంలో తల్లిని కలవలేవమ్మ. ఆ మాట నాకు భయపెట్టింది, నిజంగా అమ్మకి ఏమన్నా అయిందేమో అని నేను ఆయన్ని అడిగినాను. ఇప్పటికైతే ఏం కాలేదు, నువ్వు వస్తే బాగుంటుంది, లేదంటే ఏదో ఒకటి జరుగుతుంది. ఆ మాట విని నేను వచ్చేసినాను నాన్న, లేదంటే ఇప్పుడు కూడా నేను వచ్చేవాడిని కాదు, అమ్మ నా నుంచి ఎక్కడ ఇది అయిపోతుందో అని వచ్చేసినాను. ఇది చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఎవరో మహానుభావుడురా, ఇన్ని సంవత్సరాల్లో 4 ఏళ్ల కింద ఈ మాట చెప్పింటే నువ్వు ఎప్పుడో వచ్చేవాడివేమో, చాలా లేట్ చేసినాడు అని. ఆయన ఆనవాళ్ళు ఎట్లున్నాయరా, ఏదైనా మన ఊరోళ్ళు అని చెప్పినాడా ఏమన్నా అంటే, ఏమో నాన్న అవన్నీ తెలియదు నాకు, ఆయన వచ్చినప్పుడు ఒంటి నిండా కంబళి ఉంది, సగం గడ్డం గీకబడింది అని చెప్తాడు. అప్పుడు అర్థం కాదానికి, నిన్న నేను కదా సగం గడ్డం గీచిన తర్వాత ఈయన మధ్యలో లేచి వచ్చినాడు అంటే కొంపదీసి బాబా గనక పోయినాడు అక్కడికి. అప్పుడు స్ట్రైక్ అవుతుంది, అరే రే స్వామి పోయినాడా, నా దగ్గర ఉన్నాడు భౌతికంగా, అంత అర్లీగా అక్కడెట్లా పోయి వచ్చాడు. సరే నేను చేస్తాడు, ఇది కన్ఫర్మ్ చేసుకోవాలా, బాబాని పోయి అడిగేంత దమ్ము లేదు, అడిగితే ఏమరా నన్ను అడుగుతావా అని అంటాడేమో అని చెప్పేసి స్వామిని పోయి ఒక రిక్వెస్ట్ చేసుకుంటాడు. స్వామి నా జీవితకాలం మీకు సేవ చేసినాను, నాదొక చిన్న కోరిక తీర్చండి. చెప్పు, నేను ఇంట్లో ఒక చిన్న పూజా కార్యక్రమం పెట్టుకున్నాను, మీరు వస్తేనే నేను పూజ పెట్టుకుంటాను, లేదంటే పూజనే వద్దు, మీరు వచ్చినప్పుడు పూజ చేసుకుంటాను. అరే రే నా కోసం పూజ ఎందుకు ఆపుతావురా, నేను వచ్చేస్తాను తీసుకోవాలి. నెక్స్ట్ రోజు పూజ పాపం బాగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. గురువుగారు వస్తే ఆయనకి ఉచిత సత్కారాలు చేయడానికి కూడా ఏమేమి కావాలో అన్నీ చేసి పెట్టుకొని గురువుగారిని పిలుస్తాడు. గురువుగారిని పిలిచి కరెక్ట్ ఆయన ఒక శిష్యుని వెంటేసుకొని ఎంటర్ అయ్యే కాటికి ఈ కొడుకు ఇక్కడ ఎదురుగా పూలు కొడుతూ ఉంటాడు. చూస్తాడు, అరేరే ఈ బాబానే కదా నన్ను పిలిచేకొచ్చింది. అప్పుడు ఎవరైతే మంగళాయన ఉంటాడో ఆయన అట్లాగే కుప్పకూలిపోతాడు. నేను ఎక్కడో పొవాడాలంటే ఎక్కడో శక్తివంతులకి జరుగుతాయి, ఎక్కడో మహాశక్తివంతులు మహామహా జ్ఞానుల జీవితంలో జరుగుతాయి అనుకున్నాను, కానీ నా జీవితంలో కూడా ఇటువంటి మెరుపు లాంటి ఒక సంఘటన జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు అని చెప్పేసి అప్పుడు పోయి బాబా కళ్ళను గట్టిగా పట్టి ఏడవడం మొదలు పెడతాడు.
బాబా నువ్వు కాపాడవు నువ్వు లేకపోతే ఈరోజులో నా భార్య లేదు, నా భార్య లేకపోతే నేను లేదు, అరే పిచ్చోడా ఇవన్నీ నేను చూస్తూనే ఉంటాను పా అని చెప్పేసి ఆయన వచ్చేసి పూజ చేసి ఆ ఇంట్లో ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా పోతాడు స్వామి. ఇటువంటి బాబాలు మన దేశంలో చాలామంది ఉన్నారు. దురదృష్టం ఏమంటే వాళ్ళ పేరు చెప్పుకొని దొంగలుగా తిరిగే దొంగ బాబాలు కూడా ఉన్నారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏమంటే అవగాహన కావాలా, ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో తెలుసుకునేంత కనీస లౌక్యం మనలో ఉండాలా. ఆ లౌక్యాన్ని బట్టి ఒకడు పోయి ఏదో జరిగిందని చెప్పేసి పుంకాలుగా పోవడం కంటే ఒక్కసారి పరిశోధన, ఆత్మ పరిశోధన ఇది రియల్గా ఉంటుందా లేదా అనే ఒక ఆలోచన మనకి రావాలా. మన సంస్కారమే మనకి నిజమైన గురువు దగ్గరికి బాట వేస్తుంది. కానీ ఎవరు ఏది చెప్తే అది నమ్మిపోయేవాడు నిజమైన గురువు కాలేడు. అటువంటి గురువు దగ్గరికి పోతే వీడు మంచి శిష్యుడుగా జీవితంలో కాలేడు. అందుకే ఏదైనా ఒక అనుభవాన్ని కానీ నీకు ఇదే రామకృష్ణ పరమహంసని గురువుగా ఒప్పుకోవడానికి వివేకానందుడు ఎన్ని పరీక్షలు పెడతాడంటే, ఎవరైనా గురువు శిష్యుడికి పరీక్షలు పెడతాడు, ఇక్కడ శిష్య గురువుకి పరీక్ష పెడతాడు. ఎందుకంటే నాకు చెప్పే స్థాయి ఆయనకు ఉందా లేదా అని. ఆయన ఒకే ఒక ప్రశ్న, వివేకానంద స్వామి ఎక్కడికి పోయినా అందరిని ఒకటే అడుగుతుంటాడు, ఎంత పెద్ద బాబా దొరికినా కూడా మీరు దేవుణ్ణి చూసినారా అని అడుగుతుంటాడు. వాళ్ళకి ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు మమ్మల్ని వచ్చి దేవుణ్ణి చూసినామంటే ఏం చెప్తారు, లేదప్ప మాకు ఆ స్థాయి లేదంటాం. అందరూ అదే చెప్తారు. అప్పుడు అనుకుంటాడు మీరు దేవుణ్ణి చూడలేకున్నప్పుడు దేవుని గురించి మీరు ఎట్లా చెప్తున్నారు అంటాడు. ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా ఉండే మనిషి స్వామి వివేకానందుడు వాడు. దాంట్లో వయసులో ఉన్నాడు. అటువంటి సందర్భంలో దగ్గరికి ఏ గురువు దగ్గరికి బెంగాల్లో లేని బాబాలు లేదప్పుడు. అంతటి మంచి పుణ్యక్షేత్రం ఈరోజు ఉగ్రవాదులకు నెలవైపోయింది అటువంటి బెంగాల్. అక్కడ ఎంతమంది బాబాలు ఉన్నారంటే యోగి పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివితే తెలుస్తుంది ఎంతమంది బాబాలు ఉన్నారు మన దేశంలో. అక్కడ అటువంటి బాబాలు ఉండే చోట ఈయనకి ఒక ప్రశ్న ఎలా వచ్చిందో చూడండి. అసలు దేవుడే ఉనికి నీకు తెలియనప్పుడు దేవుడి గురించి నీవు ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రతి గురువు ఒకే మాట అనేవాడు, మాకు తెలియదప్ప, నా పూర్వీకులు నాకు చెప్పినాడు, నా గురువు నాకు చెప్పినాడు, నేను నమ్మినాను ఆయన్ని, అదే బాటలో నేను వెళ్తున్నాను. అప్పుడు అంటారు ఇది కాదు దారి అంటే, నువ్వు చూసింటే నువ్వు నమ్మింటే నువ్వు చెప్పాలా లేకపోతే లేదు. అప్పుడు ఈయన తిరుగుతూ ఎక్కడికి వెళ్తాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా మనకి, జనగణమన మహానుభావుడు, రచించిన మహానుభావుడు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ అని, ఆయన వృత్తిరీత్యా ఒక అధ్యాపకుడు. ఆయన అక్కడికి వెళ్ళి ఈ ప్రశ్నను అడుగుతాడు. ఎవరో సలహా ఇచ్చింటాడు, ఆయన నీ ప్రశ్నకు జవాబు చెప్పే ఏకైక వ్యక్తి అధ్యాపకుడు, ఆయన మంచి జ్ఞాని, ఆయన దగ్గరికి పోని ఆన్సర్ దొరుకుతుంది అని. అప్పుడు ఆయన వెళ్ళేసి అక్కడ అడుగుతాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గర. ఆయన ఒక ఆరామ్ చైర్లో కూర్చొనింటాడు. ఈయన పోయినప్పుడు ఆయన పోయి నమస్కారం చేసి, అయ్యా నాదొక చిన్న ప్రశ్న అంటే అడగమంటాడు. దేవుడు నమ్ముతారా మీరు అంటాడు. ఖచ్చితంగా అంటాడు. దేవుణ్ణి చూశారా మీరు? లేదు. మళ్ళీ లేనప్పుడు ఉన్నాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ఒక్క క్షణం పైనుంచి కిందకి పిల్లోడిని చూసి ఒక మాట చెప్తాడు. ఒరే నాయనా, నేను నమ్మినాను, ఉంది అని అనుకుంటున్నాను, అది నా నమ్మకానికి సంబంధించిన విషయం. నువ్వు సాపేక్షంగా చూడాలనుకుంటున్నావు కాబట్టి నాకు నీలో ఒక అంశం కనిపిస్తుంది, నేను చూడలేని దేవుణ్ణి నువ్వు చూస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే నీలో ఒక జిజ్ఞాస ఉంది, దేవుణ్ణి చూడాలనే ఒక జిజ్ఞాస ఉంది, దాన్ని ఒక జీల్ అంటారు. ఇలాగా ఈ జిజ్ఞాస పరులు వెళ్లాల్సిన చోటు వేరే ఉంది, ఆ చోటు చూపిస్తాను, అక్కడికి వెళ్ళిపోను. సరే అని చేస్తాడు. ఈయన్ని రామకృష్ణ పరమహంసకి రీడైరెక్ట్ చేస్తాడు ఆయన. చూడండి, ఒక శిష్యుడు గురువుని చేరాలంటే కూడా చాలా మెలికలు ఉంటాయి. ఎంతోమంది గురువుని కలిగి లాస్ట్కి దేవేంద్రనాథ్ ఠాగూర్ సజెషన్ ఇస్తాడు, నువ్వు రామకృష్ణ పరమహంస దగ్గరికి పో, ఆయన మించిన దైవం ఇప్పుడు కలకత్తాలో లేదు, ఆయన ఖాళీతో రోజు మాట్లాడతాడు, రోజు భోజనం తినిపిస్తాడు ఆయనకి. వా 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 అట్లా గురువా, సరే చూస్తాను. అక్కడికి పోతాడు. అక్కడికి పోతే చాలామంది కూర్చొనింటారు. శిష్య పరంపర చాలా పెద్దది రామకృష్ణ పరమహంస. ఆయన అణుమాత్రం చేత అంటే ఊరికే క్షణమాత్రంలో ఆయన సమాధి స్థితి పొందే ఒక మహాజ్ఞాని రామకృష్ణ పరమహంస. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు. ఈయన జిజ్ఞాసతో వస్తాడు. ఈమెపై ఇంత సీరియల్ ఉంది, ఈడ నా టోకెన్ వచ్చే లోపల ఎప్పుడైతుందేమో, ఇది క్వశ్చన్ అడిగినట్లే నేను పోయినట్లే. ఈయన చివరాకరణ తచ్చాడుతుంటే రామకృష్ణ పరమహంస పిలుస్తాడు, ఆ అబ్బాయిని పిలిచండి ముందు. వస్తాడు. వచ్చి అంటాడు, ముందు కూర్చోవాలి, నీకు పెద్ద ప్రశ్న ఉంది మనసులో అంటాడు. ప్రశ్నలు ఉండేవాళ్లే కదా గురువు ఇక్కడికి వచ్చేది అంటాడు ఎటుకారంగా. సరే కూర్చో నా దగ్గర, నీ ప్రశ్న ఏం అడుగు. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతాను. దేవుణ్ణి చూసినారా? రోజు చూస్తానంటాడు. దేవుణ్ణి చూసినారా? చూసినాను. ఎక్కడ? మా గర్భాలయంలోని అమ్మవారిని చూసినాను.
సాక్ష్యం ఏమైనా నేను సాక్ష్యం చూపించలేదు. నేను అమ్మని చూస్తాను, అమ్మకి భోజనం పెడుతున్నాను. నేను ఏడిస్తే ఆమె తొడ మీద పడుకున్నాను చాలాసార్లు. ఆమె నా కన్నీళ్లు తన ఈ కొంగుతో తుడిచింది. ఇటువంటి సందర్భాల్లో నాకు కోకోళ్ళుగా జరిగిపోయినాయి నాకు. స్వామి నేను మరీ వింటున్నానని నువ్వు మరీ కథలు చెప్తున్నావు స్వామి. దేవుడు వచ్చి కొంగుతో చీర తుడిచడం స్వామి కన్నీళ్ళు. లేదు నాయనా, నాకు జరిగినవే నీకు చెప్తున్నాను. సరే ఒక పని చేస్తారా, మీరు మంచి తపశక్తి సంపన్నులు కదా, అమ్మవారి దగ్గర డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, మీ లైన్ డైరెక్ట్ అమ్మ దగ్గరే ఉంది కాబట్టి నాకు కూడా అమ్మవారి దర్శనం చేపియండి. చూస్తావా అంటాడు. చూస్తాను, రా ముందుకు రా. వచ్చి ఆయన ఈ బొటన వేలిని ఈ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టి గట్టిగా పట్టేసుకుంటాడు. ఇప్పుడు రేణి 1-2 నిమిషాలు అయిపోయే లోపల ఆయనకి విపరీతమైన శక్తి ప్రవాహం జరిగిపోతుంది దేహంలో. వివేకానందుడు షేక్ అయిపోవడం మొదలు పెడతాడని, కళ్ళు ఎర్రబారిపోయి అస్సలు వణుకుడు స్టార్ట్ అయిపోతుంది మనిషికి. ఇక వద్దు 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 అంటే కూడా ఈయన గట్టిగా పట్టేసింటాడు. ఈయన చూడాలి కదా దేవుడు, నిన్ను చూడని గట్టిగా పట్టేసింటాడు. ఇక చేయిని వదిలించుకొని చూసి నువ్వు ప్రశ్నలు అడిగితే చంపేస్తావా మనుషుల్ని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నాయన ఇప్పుడు నేను పట్టుకున్నాను, నీకేం జరిగింది? నాకు ఈ మెదడులో ఏమేమో కదిలిపోయినా అసలు మనిషి ఉంటానా చచ్చిపోతానని అనిపించింది. ఇప్పుడు నీకు జరిగిన దాన్నే ఒక్కొక్క దాన్ని సాపేక్షికంగా నిదానంగా చెప్పు అంటాడు. ఫస్ట్ తల తిరిగిందా, కళ్ళు తిరిగినాయా, ఏం కనిపించింది? ఆయనకి ఆ అనుభవం చాలా వింత అనుభవం. ఏం జరిగిందో ఆయనకి తెలీదు. మనకి ఎప్పుడైనా తల చక్కెర వస్తే ఎట్లా ఉంటుందంటే ఏం చెప్తాం, చక్కెరని ఇట్లా అంటాం అంతే. మనకు నక్షత్రాలు కనిపిస్తుంటాయి, ఏమేమో అవుతుంటాయి, పోయేవాడు ఇట్లా కనిపిస్తాడు, ఇవన్నీ చెప్పేకి రాదు, అనుభవరీతిగా తెలుసు. అప్పుడు అంటాడు, రే నాయన, దేవుడు అనేది అనుభవ మాత్రంగా తెలుసుకునే ఒక అంశం. భౌతికంగా చూడాలనుకోవడం మన మూర్ఖత్వం. దేవుడు సూక్ష్మ రూపంలో ఇప్పుడు నీ చుట్టూ లేదని నువ్వెట్లా చెప్తావు అంటాడు. నేను భౌతికంగా చూడాలనుకుంటే భౌతికంగా చూడగలను, సూక్ష్మంగా చూడాలంటే సూక్ష్మంగా చూడగలను. దేవుణ్ణి చూడాలనుకునే వానికి మొట్టమొదటిగా ఉండాల్సింది ఆ జిజ్ఞాస ఉండాలా, నేను దేవుణ్ణి చూడాలని. దేవుడు ఉన్నాడు. నీకు జరిగిన అనుభవం, నీవింత జ్ఞాని అయి ఉండి కూడా నీ నోటితో నువ్వు చెప్పలేకపోతున్నావు, మళ్ళీ దేవుని గురించి నేనెట్లా చెప్తాను? నేను అది చెప్పేకి సాధ్యం కానిది, అనుభవరీత్యా మాత్రమే తెలుసుకోగలిగినది మాత్రమే ఈ దైవ సాన్నిహిత్యం. అందుకే నీవు ఇవన్నీ పరోక్షమైన మాటలు వదిలేసి నీ లోపల ప్రయాణం మొదలుపెట్టు. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీ వద్దే వచ్చేస్తాడు. నువ్వు ఎక్కడో ఎత్తుకాల్సిన పని లేదు. దేవుడు అనేవాడు మనలోనే ఉంటాడు. చాలామందికి ఇది ఎరుక లేక మనం ఎక్కడో ఎతుకుతాము. ఎప్పుడైతే నువ్వు సత్యవాక్ పరిపాలన చేసి ఇంకొకడు నీ నుంచి బాధింపబడకుండా, ఇలాగా ఇంకొకరికి నీ నుంచి కీడు జరగకుండా వీలైనంత వరకు పక్కనోడికి సహాయం చేస్తూ పోతే నువ్వు రోజు భగవంతుడిని నీలోనే నువ్వు అనుభవం చేసుకుంటావని చెప్తాం. అలాగే అటువంటి వివేకానంద స్వామి కూడా పరమహంసని చెక్ చేసుకోవడానికి ఈయన ఉత్తి గురువేనా, కాంచనాన్ని తీసుకొని ఏదన్నా చేస్తున్నాడా, ఇంతమంది శిష్యులు ఉన్నారంటే ఏదో సంథింగ్ ఉంది ఇక్కడ మఠంలో అని ఆయన రామకృష్ణ పరమహంసలకి ఈ కాయిన్స్, డబ్బులుండే కాయిన్స్ అణాలు అనేవాళ్ళు. అప్పుడు ఆ అణా కాయిన్ ఎక్కడన్నా తగిలినా ఆయన షాక్ వచ్చి పడిపోయేవాడు. అంటే ఆయనకి ఈ దాంట్లో కామినీ కాంచలు అంటే భౌతికమైన విషయాల మీద అస్సలు అవగాహన ఉండేది కాదు. వాటికి చాలా దూరంగా ఉండేవాడు. బంగారం, వెండి, డబ్బు అవన్నీ అంత దూరమే అక్కడే. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఈయన మాటలు చెప్తున్నాడా, ఇదంగా నిజంగా ఈయనకి ఇట్లా ఈ రోగం ఉందా అని చెప్పేసి ఆయన కూర్చునే ఈ ఏదైతే ఉంటుందో మన చాప లాంటిది, దాని కింద ఒక నాణాన్ని పెడతాడు. ఒకసారి రోజు ఆయన పూజ ముగించుకొని వచ్చి అక్కడ కూర్చునే టైంలో ఒకసారి కూర్చున్నప్పుడు కింద నాణ్యం తగులుతుంది ఆ చిన్న చిల్లు ఉండే చేపలో నుంచి. ఆయన ఎగిరి ముందుకు పడిపోతాడు. పడిపోయిన తర్వాత అందరు శిష్యులు గాబరా అయిపోయి ఆ రామకృష్ణ పరమహంసుల వారిని లేపి కూర్చోబెడతారు. అప్పుడు అంటాడు, చేప కింద ఏమో ఉందని చెప్తాడు. అప్పుడు తీస్తే దాని కింద ఒక నాణ్యం ఈయన పెట్టింటాడు వివేకానంద స్వామి. ఎవరు పెట్టింది అంటే ధైర్యంగా ఆయన చెప్తాడు, గురువుగారు నిజమేనా కాదని చెక్ చేసాయి, నేనే పెట్టినాను అంటాడు. అప్పుడు అందరు మిగతా వాళ్ళు కొట్టయిపోతే అప్పుడు రామకృష్ణ పరమహంస అప్పుడు అంటాడు, ఏమంటాడంటే, ఇంతమంది శిష్యుల్లో ఎవరు ఎలా ఉంటారో నేను చెప్పలేను, కానీ వీడు ప్రపంచ స్థాయి భక్తుడవుతాడు. ఎందుకంటే వీడు శోధిస్తే తప్ప ఇంకొకరికి ఏమీ చెప్పట్లేదు. శోధన తర్వాత వచ్చే అవుట్పుట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవడు ఏ ప్రశ్నలు అడిగినా చెప్పగలిగేవాడుగా ఉంటాడు. అందుకే వీడు దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఏలే నాయకుడు అవుతాడు వీడు అని చెప్పి అప్పుడు రామకృష్ణ పరమహంస వారు ఆయనకి ఆశీర్వదించి శిష్యరికాన్ని ఇస్తాడు. ఇలాగా ఒక గురువుని కూడా నువ్వు తీసుకోవాలనుకుంటే నీ జీవితంలో గురువుని కూడా ఆముగ్రాంతం నువ్వు అంతా పరీక్ష చేసిన తర్వాత వాడిలో నీలోని అంశాలు ఏవి లేవో, నీకేవైతే వాడు చెప్పగలడో వాడి స్థాయిని బట్టి నువ్వు శిష్యరికాన్ని చేసుకోవాలి. కానీ ఒకరు చెప్పినారనో లేదా ఒకరు పవర్ఫుల్ అన్నారనో మనం పోయి ఆ శిష్యుడుగా ఉండకూడదని చెప్పేకి ఈ రామకృష్ణ వివేకానందుల వారి కథ మనకు ఉదాహరణగా నిలుస్తుంది. ఇక స్టీవ్ జాబ్స్ తెలుసు కదా మనకి, యాపిల్ ఇప్పుడు ఐఫోన్ ట్రెండింగ్. ఇప్పుడు
ఏ ఫోన్ అప్ప అంటే ఐఫోన్. ఈ ఐఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్. ఈయన ఒకసారి జీవితంలో అన్నీ ఫెయిల్ అయిపోయి లాస్ట్కి తినడానికి 3 పూట్ల తిండికి లేక ఒక బర్గర్ని తెచ్చుకొని 4 పూట్ల తింటుంటాడు ఈయన. రోజు కొంచెం 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 కొంచెం, ఎందుకంటే బతకాలి కాబట్టి. అది అనాథలకు ఇచ్చే బిడ్డలు. అటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు ఒకసారి అనిపిస్తుంది, ఈ దేశంలో కర్మభూమి అనేటువంటి ప్రపంచంలో భారతదేశాన్ని ఒకసారి సందర్శించి మనశ్శాంతి పొంది మీ దేహాన్ని వదిలేద్దాం అనుకొని ఆయన ఫస్ట్ టైం ఇండియాకి ఎందుకు వస్తాడంటే చావడానికి ముందు ఒకసారి భారతదేశాన్ని చూద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తాడు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఒక కార్ని ఎంగేజ్ చేసుకుంటాడు. ఆయన ఎంగేజ్ చేసుకొని ఎక్కడికి పోవాలో అర్థం కాదు. ఇండియాకి అయితే వచ్చేసినాడు, ఏ చోట చూడాలి, ఇక్కడ అన్నీ పవర్ఫుల్లే అంటారు, అక్కడ పో ఇక్కడ పో. చివరి ఆఖరికి ఒక ఆయన అడిగితే, ఒక బాబాని అడిగితే ఆయన ఏం చెప్తాడు, బాబా ఇవన్నీ నువ్వు తిరిగి చూడలేవు కానీ ఒకే ఒక చోటు చూపిస్తా, నీకు కరెక్ట్ ప్లేసు కైన్సీధామ్కి పో. ఇంతకుముందు మనం ఎక్కడైతే నీమ్ కరోలి బాబా అని మాట్లాడుకున్నామో ఆయన యొక్క ఆశ్రమం కైన్సీధామ్లో ఉంది. ఇంతమందిని దేవుళ్ళని చూసేది కాదు, అక్కడికి పోయి ఆయన్ని చూడు, మొత్తం అందరినీ చూసినట్లు అయిపోతుంది నీకు. సరే ఈయన చెప్పినాడు, నాకు పరిచయం లేని వ్యక్తి చెప్పినాడంటే ఏదో డెస్టినీ నన్ను డ్రైవ్ చేస్తుంది ఆ పక్కకి, గమ్యాన్ని చేర్చడానికి దేవుడు ఈ సూచన పంపించినాడు అనుకొని ఆయన తన కారు తీసుకొని, ఇక్కడ లీజ్ తీసుకున్న కార్ని అక్కడే కైన్సీధామ్కి పోతాడు. అక్కడికి పోయిన తర్వాత ఆయనకి తెలుస్తుంది, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేత్తో పోకూడదు, ఏదో ఒకటి తీసుకుపోవాలి. అక్కడ అందరూ ఏవో ఒకటి తీసుకొని గురువు దగ్గరికి పోతూ ఉంటారు. అరే రే నేను అలాగే వచ్చేసినానే, నా దగ్గర ఏం లేదు అని కారు డిక్కీ ఓపెన్ చేసి చూసుకుంటే అక్కడ ఒకే ఒక యాపిల్ ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ యాపిల్ని తీసి పైన కింద చూసి బట్టతో తుడిచి పట్టుకొని సీదా గురువు దగ్గరికి పోతాడు. అంతమందిలో కూడా ఆ స్టీవ్ జాబ్స్ని చూసి నీమ్ కరోలి బాబా పిలుస్తాడు, ముందుకు రా, వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని. ఆయన అన్ని వివరాలు చెప్పిన తర్వాత ఆ యాపిల్ పండు ఆ కాళ్ళ దగ్గర పెడతాడు స్వామీజీ. ఆయన మామూలుగా అయితే తీసుకొని పక్కకు పెట్టుకునే అలవాటు బాబాకి. కానీ ఆ రోజు ఆ పండుని తీసుకొని పైన కింద చూసి కొరికి మళ్ళీ వాడి చేతిలోకి వేసిస్తాడు. ఇప్పటి వరకు అందరికి తెలియని విషయం ఏమంటే ఆయన పెట్టిండేది ఆ బాబా కొరికిన యాపిల్ బ్రాండ్నే ఇప్పుడు పెట్టిండేది. యాపిల్ ఫోన్ ఎట్లుంటుంది, గుండ్రంగా ఉంటుందా, ఒక దగ్గర కొరికినట్లు ఉంటుంది. ఎందుకంటే ఆ గురువు కొరికినందుకు దాన్ని మహాప్రసాదంగా తీసుకొని ఆయన తన ప్రయాణాన్ని కైన్సీధామ్ నుంచి మొదలు పెట్టినందుకు ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయిపోయి చివరాఖరిలో ఆయన చనిపోయే ముందు కూడా ఎక్కడా బాధపడలేదు ఆయన. ఈ కాలంలో నాలాంటి మరణాలు సర్వసామాన్యం, కాకపోతే చావడానికి ముందు కొన్ని నిజాలు చెప్తానని చెప్పేసి ఆయన ఒక బుక్లో చావడానికి ముందు మనిషి యొక్క విలువ ఏమనేది చెప్పి ఒక పుస్తక రూపంగా రాసి అచ్చయించి చనిపోయినాడు స్టీవ్ జాబ్స్. అటువంటి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వాళ్ళు భారతదేశంలో వచ్చి ఇక్కడ జ్ఞానాన్ని తీసుకొని ఒక చెలిమిలోని నీళ్ళని ఎంత స్పష్టంగా ఉంటాయి అంతటి నీళ్ళని వాళ్ళు తాగి వెళ్ళిపోతుంటే, ఇక్కడ పుట్టి మనం దౌర్భాగ్యులైపోయి మనం పాశ్చాత్య సంస్కృతుల్ని పట్టుకొని ఎటూ కాకుండా వాళ్ళు మన సంస్కృతిని తీసుకొని వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతుంటే వాళ్ళ సంస్కృతిని తీసుకొని మనం దరిద్రం లేచిపోతున్నాం. ఈ పోకడ నుంచి మనిషి బయటికి రావాలా. నీ ధర్మమే చాలా గొప్పది, సర్వశ్రేష్టమైనది, నిన్ను మించిన ధర్మం ఈ ప్రపంచంలో లేదనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందో మనం అప్పుడు సంతోషంగా ఉంటాం. ఇక ఎంత ఇంకో 10 minutes. ఇక మనకి వృత్తి అనేది కాయకవే కైలాస అని బసవ కళ్యాణంలో అన్న బసవಣ್ణ వాళ్ళు ఇచ్చిన ఒక పిలుపు. ఆయన చూడండి, బసవಣ್ణ క్రాంతి యోగి బసవಣ್ణ అంటారు ఆయన. బసవಣ್ణ వచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి, చాలా సూటిగా ప్రశ్నించేలాగుంటాయి. ఈ కుల వ్యవస్థని దుమ్ము దులిపిన మహానుభావుడు ఆయన 12వ శతమానంలో పుట్టిన బసవಣ್ణ. అప్పటికి క్యాస్టిజం అనేది చాలా పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు, అలాంటి సమయంలో ఆయన అందరూ ఒకటే, భక్తుడనేవాడు ఒక్కడే ఉంటాడో, వాడు ఏ కులంలో వాడైనా భక్తుడు భక్తుడే అవుతాడనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాభక్తుడు ఆయన. ఆయన ఏం చేసేవాడంటే ఆయన దగ్గర అనుభవ మంటప అని ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసినాడు. అనుభవ మంటప అంటే ఏమంటే, ఇప్పుడు మనం సత్సంగానికి గుళ్ళో కూర్చున్నాం, శంభులింగేశ్వర దేవాలయం మనకి సత్సంగం. ఇప్పుడు ఆయన ఇటువంటి మహానుభావులు, అంటే నాకు తెలియని మహానుభావులు, ఈ శివుల్ని అంటే శివతత్వాన్ని నమ్మిన మహానుభావులు ఈ భారతదేశంలో ఏ మూలన ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒక్క తాటిపై తేవాలనే ఒక సదుద్దేశంతో కాశ్మీర్లోని భక్తుల్ని కూడా ఆయన అనుభవ మంటపానికి ఆహ్వానించేవాడు.
ఈ శివభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శివతత్వాన్ని డిస్కషన్ చేయడానికి, అందులోని లోటుపాట్లని సర్దుకోవడానికి లేదా ఇంకొకరికి తెలపడానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. అక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమంటే కులాలకు మతాలకు అతీతంగా అనుభవ మంటపం ఉండేది. దీంట్లో 52 కులాల వారికి లింగ దీక్ష ఇచ్చి లింగాయత అనే ఒక కొత్త సంప్రదాయాన్ని వరవడికి తెచ్చిన మహానుభావుడు బసవಣ್ణ. ఈ లింగాయత తత్వం ఏమంటే జన్మతః ఆ అర్హత ఒక జంగముడికి ఉంటుంది లింగాన్ని ధరించేది. ఇది మేము పుట్టిన 16 రోజుల్లో కడతారు. మనకి జన్మసూతకం ఏదైతే ఉంటుందో ఆ పూజలన్నీ ముగించిన తర్వాత ఆ స్వామితోనే ఒక లింగాన్ని పాణివట్టం, చిన్నది ఇంత పాణివట్టాన్ని తీసి గొంతులో కట్టేస్తారు. ఇది యాక్చువల్గా ఉండాల్సిన ప్రదేశం. ఇంతకుముందు ఋషులుండే కాలంలో మా జంగమోళ్ళు అంటే శ్రీశైలంలో శివలింగాన్ని వెతికే సమయంలో ఉండే పాశుపతులు ఎవరైతే ఉన్నారో అంటే అఘోరి బ్యాక్గ్రౌండ్తో ఉండేవాళ్ళు, పాశుపతుల నుంచి వచ్చిన వాళ్ళే ఈ అఘోరీలు. అటువంటి స్థానంలో ఆ కాలంలో ఈ లింగం ఇక్కడ నెత్తి మీద కొప్పు కట్టి ఆ కొప్పు మధ్యలో లింగాన్ని పెట్టి దానికి ఒక జడని కట్టేసి టైట్ చేసేసేవాళ్ళు. ఇది ఉండాల్సిన స్థలం ఇక్కడ. ఎందుకంటే ఇందులోని చాలా అంశాలు పైనుంచి వచ్చే ఒక కాస్మిక్ ఎనర్జీని తీసుకొని నేరుగా మెదడుకి ఇచ్చేసి మెదడు ద్వారా దేహాన్ని కంట్రోల్లోకి తీసుకునే ఒక ప్రక్రియ అప్పట్లో ఉండేది. కాలాంతరంలో ఇక్కడ జడలు తక్కువైపోయినాయి, వెంట్రికల హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. అక్కడి నుంచి మెల్లిగా ఎక్కడికి వచ్చినాడు, బట్టకి ఎక్కడికి వచ్చినాడు స్వామి. గొంతుకి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది జనాలకి. ఇప్పుడు మెల్లిగా ఇక్కడికి జార్చినారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదన్నా వేసుకోవాలంటే ఇక్కడ ఎత్తుగా కనిపిస్తుందని చెప్పేసి అడ్డలింగరికాయ అంటారు, మన సైడ్ వేసిడు సార్. ఇంకా అతని ఆడో క్యారీ బ్యాగ్లో ఉన్నట్ల కింద ఉంటాడు. యాక్చువల్గా లింగం అనేది ఈ హృదయస్థానాన్ని అక్కడ చూడండి. లింగ స్థాయిని మనము వస్తు సంప్రదాయంలో ఇక్కడ శిరస్సు మీద ఉండే లింగాన్ని తెచ్చి లాస్ట్కి నడుము దగ్గరికి వేసేసినాం. ఇది మన సంప్రదాయాన్ని మనం రోజు రోజుకి వదులుకుంటున్న తీరు ఇది. ఇలాగా ఈ లింగ సంప్రదాయం జరిగేటప్పుడు ఒక జంగముడు మాత్రమే లింగాన్ని ధరించాలా అనే అంశం జరిగేటప్పుడు బసవಣ್ణ వాళ్ళు ఏం చేసినారంటే ఎవరైతే శివశరణులు శివతత్వాన్ని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చేసినాడు. వాళ్ళ కులాన్ని ఎవరిని అడగలేదు ఆయన. నువ్వు శివుణ్ణి నమ్ముతావా నమ్మవా, దీన్ని బట్టే 2 కేటగిరీలు చేసి నమ్మేవాడిని అంతా పక్కకు తీసుకొచ్చి అయ్యా నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను, ఆ మార్గంలో మీరు ఉంటారా లేదా అని అడిగారు. వాళ్ళు ఖచ్చితంగా ఉంటామని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళందరికీ లింగాలు తీసి లింగ దీక్ష ఇచ్చుకుంటూ పోయినాడు. అందులో బోయ, కురువ అలాగా విభిన్నమైన కులాల వాళ్ళు దాదాపు 52 కులాల వాళ్ళకి ఆయన అప్పుడు లింగ దీక్ష ఇచ్చి, మీరు బాగా చూడండి చాలామంది అడ్డనామం పెట్టుకుంటారు. ఎప్పటి నుంచి సాంప్రదాయం మొదలుపోయిందంటే అది ఎప్పుడైతే బసవಣ್ణ వీళ్ళందరినీ ఈ లింగ దీక్ష ఇచ్చి లింగాయతులుగా మలిచినాడో అప్పటి నుంచి ఈ విభూతి పెట్టే సంప్రదాయం వచ్చింది. అలాగా ఆయన శైవాన్ని చాలా దూరం వరకు తీసుకెళ్లిన మహానుభావుడు. అటువంటి బసవಣ್ణ చరిత్రలో మడివాళ మాచదేవ లేకుండా ఆయన చరిత్ర ముగవదు. మడివాళ మాచదేవ అని ఆయన కులపరంగా ఒక రజకుడు, ఒక చాకలివాడు. ఈయన పని ఏమంటే ఈయన దేవరహిప్పరిగి అని కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఉండే ఒక గ్రామంలో జన్మించాడు. ఈమె తల్లిదండ్రులు వచ్చేసి పర్వతప్ప సుజ్ఞాని. ఈ పుణ్య దంపతులకు ఆయన జన్మించాడు. ఈయన పుట్టినప్పటి నుంచి వీరభద్ర అంశతో పెరిగినాడు. ఆయనకి కోపం తటాలన వచ్చేసేదన్నమాట. ఇటువంటి ఆయన రజక వృత్తిగా తీసుకొని పెద్ద శివశరణులుగా వెలుగొందినాడు. పరమశివుడి మీద విపరీతమైన ఇష్టం. వీరభద్ర అంశ అంటే ఇంకా శివుణ్ణి కాకుండా ఎవరికి కొలుస్తాడు. అలాగా ఈ వీరభద్ర అంశతో పుట్టినవాడు కాబట్టి చాలా ఫైర్ బ్రాండ్గా ఉండేవాడు. ఊర్లో అందరూ ఆయన చూసి భయపడేవాడు. ఆయన వృత్తి రజక వృత్తి అయినప్పటికీ కూడా ఆయన అందరి బట్టలు పిండేవాడు కాదు. కేవలం ఎవరైతే శివారాధన చేస్తారో శివ పూజ చేస్తారో అటువంటి వాళ్ళ బట్టల్ని మాత్రమే ఆయన తీసుకొని, వాళ్ళు ఏ కులమైన వాళ్ళు అయినప్పటికీ శివశరణులు అయింటే మాత్రమే వాళ్ళ బట్టలు తీసుకొని ఆయన ఒక దండాన్ని సపరేట్గా చేయించుకుంటాడు. ఆ దండానికి చుట్టూ గంటలు గుచ్చలు కట్టేవాడు. గంటలు కట్టి బాగా ఒక పెద్ద మోపుని వేసుకొని బట్టలు తీసుకొని రేవుకి వెళ్ళేవాడు. ఆయన రేవుకి వెళ్ళేటప్పుడు కానీ రేవు నుంచి వచ్చేటప్పుడు కానీ ఆయనకు ఎదురు ఎవరు రాకూడదు. అది ఆయన చేసుకున్న నియమం. బిజ్జల మహారాజు పాలించే ఆ కాలంలో ఈ మడివాళ మాచదేవ రోజు శివశరణుల బట్టలు తీసుకెళ్ళి చాకలి రేవులో పిండేసి దాన్ని బాగా నీట్గా మడిచేసి మళ్ళీ వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు
తిరిగి వచ్చేటప్పుడు ఇంకా బిగ్గరగా ఆ కర్రను కొట్టుకుంటూ వచ్చేవాడు. ఎందుకంటే ఆ టైంలో ఎవడు అడ్డం రాకూడదు, ఎవడైనా వచ్చి ఆ బట్టల్ని తాకితే వాడి తెయ్యన్నా తలకాయన్నా నరికేసేవాడు. ఒక కత్తిని కూడా పెట్టుకొని తిరిగేవాడు. చూడండి, శైవంలో ఇదొక తీవ్రమైన చర్య. ఇది ఒక మనిషి శివశరణుల మీద గౌరవం ఏ పాటి ఉందంటే వాళ్ళ బట్టల్ని కూడా ఇంకొకరిని తాకించేవాడు కాదని. అలాగా ఒకసారి ఆయన బాగా కొట్టుకుంటూ ముందుకు పోయేటప్పుడు బిజ్జల రాజు యొక్క సైన్యం వస్తుంది. ఎందుకంటే బిజ్జల రాజుకి ఒక పని మీద పోయేటప్పుడు ఈ సైన్యం వస్తుంది. ఆయన అంటాడు గట్టిగా కొట్టి, అంటే అక్కడ ఉండే ఒక ఆయన చెప్తాడు, అయ్యా అక్కడ మడివాళ మాచదే వస్తున్నాడు, మీరు పక్కకు తొలుక్కోండి అంటాడు. అంటారు, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నారో, వెనకాల రాజు వస్తున్నాడు, రాజు పక్కకు తప్పుకోవాలా ఒక చాకలి వాడికి అంటాడు. మీకు తెలీదు, ఆయనకినా చూసినాడంటే ప్రాణం తీసేస్తాడు, ప్రాణాలు కాపాడుకోవాలంటే మీరు చేసుకోండి. అప్పుడు ఏం చేస్తారు, కోపంతో ఆయన ముందుకు దూకుతుంటాడు, దూరంలో వస్తుంటారు. ఆయన అక్కడికే గంట కొట్టుకుంటూ చెప్తానే ఉంటాడు, తొలగండి అని. వాళ్ళు అలాగే వస్తారు. ఆయన మామూలుగా ముందు క్యాన్వా ఇస్తుంటాడు, అట్లా వీళ్ళు వస్తుంటారు, ఎక్కడ వెనకలో రాజు వస్తుంటాడు. ఈయన ఏం చేస్తాడంటే ఒక చెట్టు కొమ్మకి దాన్ని జిగేసి ఆ బట్టల మూటల్ని అక్కడ కత్తి తీసి దాదాపు 16 మంది సైనికులను అడ్డంగా పెట్టి నరికేస్తాడు. నరికేసి మళ్ళీ చెరువుకు పోయి తలస్నానం చేసి వచ్చి వాటిని వేసుకొని వెళ్ళిపోతాడు. ఆయన ఎంతటి శూరుడంటే ఆయన ముందు ఏ సైనికుడు నిలబడలేకపోతాడు. చనిపోయిన తర్వాత ఈ ఇష్యూ బిజ్జలరాజు దగ్గరికి ఎత్తింది. బిజ్జలరాజు ఏం చేస్తాడు, అయ్యా ఈయన బసవಣ್ణ గారి శిష్యుడే, కొంచెం బసవಣ್ಣకి చెప్తే ఆయన ఏమన్నా ఆయనకు చెప్పుకుంటాడు. బసవಣ್ణ అప్పటికి కోశాధికారిగా పనిచేస్తుంటాడు బిజ్జలరాజు సంస్థానంలో. అప్పుడు బసవయ్య, నువ్వే చెప్పప్పా, నీ శిష్యుడేమి ఇంత ఘోరంగా ఉన్నాడు, వేరే వాడంటే వానికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలా, కానీ శివశరణులు అంటున్నారు కాబట్టి చాలామంది ఆయన మీద ప్రేమతో ఉన్నారు కాబట్టి నీ సంఘం వాళ్ళు ఒక్క అవకాశం ఇస్తాను బతకడానికి, క్షమాపణ చెప్పేసి ఇంకొకసారి తప్పు చేయనని చెప్పేసి ఆయన దగ్గర నిలబెట్టు, నేను వదిలేస్తాను అంటాడు. బసవಣ್ణ అంటాడు, వాడు మొండివాడు, భగవంతుడు చెప్తేనే వినడు, నేను చెప్తే ఏమి వింటాడు. ఒకసారి నేనే క్షమాపణ చేసినా అని చెప్పినాను. బసవಣ್ಣనే ఒకసారి క్షమాపణ చెప్తాడు మడివాళ మాచదేవికి, అంతటి ఉగ్రుడు ఆయన చెప్తాడు, నా వల్ల అయితే కాదు అంటే ఇక జరిగే పరిణామానికి నా బాధ్యత ఏమీ లేదని చెప్పేసి ఏం చేస్తాడు, ఈయన వెళ్ళే దారిలో ఒక మదపుట ఏనుగును వదులుతాడు. మాచదేవి మీద ఒక మదపుట ఏనుగుని వేస్తే దాన్ని కూడా నిగ్రహించి దాన్ని పడుకోపెట్టి దాన్ని తొండాన్ని నరికి పారేస్తాడు ఆయన. అప్పుడు రాజుకి ఆశ్చర్యమైపోతుంది, ఇతిందేం బలం ఇతింది, ఏనుగుని కూడా చంపేసినాడు అని. ఇక దీని గురించి ఇట్లా కాదు, ఆయన ఫేస్ టు ఫేస్ ఒకసారి డీల్ చేయాలని చెప్పేసి ఆయన్ని తీసుకొని వచ్చి సభ మధ్యలో నిలబెడతారు. సభ మధ్యలో నిలబెట్టిన తర్వాత అప్పుడు అడుగుతాడనమాట, ఏమయ్యా నీ ఉగ్రం, భక్తికి తీవ్రవాదం అనే పేరు పెట్టేస్తున్నావు నువ్వు, భక్తికి కూడా ఒక స్థాయి ఉంటుంది, ఆ స్థాయిని మించి నీ భక్తి ప్రదర్శన ఉంది, ఇది మంచిది కాదు, ఇది సమాజానికి హితువు కాదు, మనుషుల్ని చంపుకుంటూ పోతే ఎవడు మిగలడు, నీ కోపాన్ని నువ్వు అణుచుకోవాలా. ఆయన అంటాడు, నేను పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు అదే పనిగా నేను గంటలు వాయిస్తూ వెళ్తున్నాను, ఎవరు రాకూడదని అయినా కూడా వస్తున్నారు, వచ్చిన వాళ్ళనే నేను చంపుతున్నాను, ఇది నేను బతికినంత కాలం ఇదే పని చేస్తాను నేను. అప్పుడు అంటాడు, నువ్వు జీవం తీసేది ఇంత సులభం అయిపోయింది కదా, ఇదే జీవాన్ని పోయాలంటే ఎంత కష్టమో తెలుసా అంటాడు. ఆయన అంటాడు, నా శివుడు అనుకుంటే జీవాన్ని తీయగలడు, జీవాన్ని ఇవ్వగలడు అని. అప్పుడు సరే, నువ్వు ఏ ఏనుగునైతే నువ్వు చెప్పినావో నాకు ఇష్టమైన ఏనుగుని దాన్ని బతికించి నీ దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటాను. ఆయన తన ఒళ్ళంతా ఎప్పుడు బూడిదతో పులుముకొని ఉండేవాడు. తన ఒంటి మీద బూడిదని కొంచెం తీసుకొని ఆ ఏనుగు మీద వేసేసి నమస్కారం చేసి మొదలు పెడితే ఆ ఏనుగు తొండం కట్టైన ఏనుగు మళ్ళీ లేచి నిలబడుతుంది. అప్పుడు అందరికీ ఆశ్చర్యమైపోతుంది, ఈయన మామూలు అంశ కాదు. ఈయన మళ్ళీ క్లైమాక్స్లో ఎప్పుడైతే బసవಣ್ణ చేసిన ఒక లవ్ మ్యారేజ్ని ఒప్పుకోకున్నట్ల బిజ్జల మహారాజు వాళ్ళిద్దరిని శిరచ్ఛేదన చేసి ఎడేహోట అంటారు, ఏనుగుకి మదమెక్కిన ఏనుగుకి చిన్న గులకరాళ్ళు వేసేసి దానికి ఇనుప సంకెళ్లతో ఎవరైతే కొత్తగా వివాహమైన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక బాపనోళ్ళకి ఒక ఎస్సీ అమ్మాయికి పెళ్లి చేసి ఉంటాడు, దాన్ని కట్టేసి ఆ మదపుట ఏనుగుని శూలంతో పొడి చేసిన తర్వాత ఆ రాళ్ల మీద అది ఎలా తిరుగుతుందో అలాగలా వాళ్ళ చర్మం అంతా ఊడి ఎముకలకు కూడా చనిపోయేవాడు. అంతటి ఘోరమైన శిక్ష వేస్తాడు ఒకసారి బిజ్జలరాజు. అది చూసిన తర్వాత ఆయన నేను చేసిన పెళ్లి నిలబడలేకపోయిందే, నా నుంచి 2 చిన్న పిల్లలు చనిపోయినారనే ఒక తాపంతో ఆయన ఈ బసవేశ్వర స్వామి ఈ రాజ్యాన్ని వదిలేసి కూడల సంగమంలోకి పోయి ఐక్యమైపోతాడు. అక్కడ ఐక్యమైన తర్వాత
ఆయన పోవడానికి కారణమైన బిజ్జల రాజుని ఉంచకూడదని చెప్పేసి బసవಣ್ణ యొక్క ఇద్దరు శిష్యులే వెళ్ళి ఆ బిజ్జల రాజుని చంపేస్తారు. అది కేవలం భక్తి కాదు, భక్తితో కూడినటువంటి ఒక మిలిటరీ బేస్ ఏర్పాటైన ఏకైక ప్రదేశం అక్కడ బసవಣ್ಣన బాగవాడి మనకి కూడల సంగమ క్షేత్రంలో మనకి భక్తులు ఒక మిలిటరీ ఫోర్స్గా మారిన ఏకైక సందర్భం ఎక్కడైనా ఉందా అంటే ఒక్క నాగా సాధువులు కాకుండా మనకి శైవ సంప్రదాయంలో బసవಣ್ణ చరిత్రలో ఈ బసవ క్రాంతి అనే మాటలో వస్తుంది. ఇది భక్తి యొక్క తీవ్రత. ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే వాడు రాజైనా మహారాజైనా చక్రవర్తి అయినా కొట్టేస్తాం, ఫస్ట్ మనకి దేవుడు ముఖ్యం, దేవుడు తర్వాతే ఇంకొకడనే ఒక సంప్రదాయాన్ని ఇక్కడ బసవಣ್ణ మనకి చెప్పారు. అటువంటి మహానుభావుల్లో బసవಣ್ణ బయటికి తెచ్చిన ఎందరో మహానుభావుల్లో మనకి మడివాడ మాచదేవరు ఒకడు. అటువంటి వాళ్ళని ఈరోజు స్తుతిస్తూ ఈరోజు ముగిద్దాం. మళ్ళీ మనం మాట్లాడుతాం.